హలో చిల్డ్రన్, ఈరోజు మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ పార్ట్ 10 డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ సెషన్లో మనం లెన్స్ ఫార్ములా మీద ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాము. ప్రాబ్లమ్స్ చేయబోయే ముందు మనము సైన్ కన్వెన్షన్స్ రిగార్డింగ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాంకేవ్ లెన్స్ అనేవి ఒకసారి రివైజ్ చేసుకుందాము. లాస్ట్ సెషన్లో మనం ఈ సైన్ కన్వెన్షన్స్ గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేశాము. కాన్వెక్స్ లెన్స్ చూసినట్లయితే ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఈజ్ పాజిటివ్ అండ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈజ్ నెగిటివ్ అండ్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ పాజిటివ్ ఫర్ ద రియల్ ఇమేజెస్ అండ్ నెగిటివ్ ఫర్ ద వర్చువల్ ఇమేజెస్. And for the concave lens, the focal length f is negative and the object distance u is negative and the image distance v is negative, because the concave lens always forms virtual images. కాంకేవ్ లెన్స్ తీసుకున్నట్లయితే మనకి ఎఫ్ కానీ యూ కానీ వి కానీ మూడు కూడా నెగిటివ్గా ఉండడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ చూసినప్పుడు వెదర్ ఇట్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఆ కాంకేవ్ లెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా మనకి నెగిటివే ఉంటుంది. ఇక లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఇక మనం హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ కనుక చూసినట్లయితే హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనకి వెదర్ ఇట్ ఈస్ కాన్వెక్స్ ఆర్ కాంకేవ్ లెన్స్ ఈజ్ పాజిటివ్. అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ హెచ్ఓ ఎప్పుడు కూడా పాజిటివే ఉంటుంది. బికాస్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ we shall measure the height of object above the principal axis. హైట్ ఆఫ్ ద ఇమేజ్ చూసినట్లయితే కాన్వెక్స్ లెన్స్లో రియల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మనకి నెగిటివ్ ఉంటుంది, హెచ్ఐ అనేది నెగిటివ్ ఉంటుంది. అలాగే వర్చువల్ ఇమేజ్ ఉన్నప్పుడు పాజిటివ్ ఉంటుంది. ఎందువల్ల అంటే మనకి కాన్వెక్స్ లెన్స్లో రియల్ ఇమేజ్ ఇది కాన్వెక్స్ లెన్స్ కనుక అయినట్లయితే ఇమేజ్ రియల్ ఇమేజ్ మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి మనము ప్రిన్సిపల్ యాక్సిస్ డౌన్వర్డ్స్ మనం మెజర్ చేస్తాము. కాబట్టి రియల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు కాన్వెక్స్ లెన్స్లో హైట్ ఆఫ్ ద ఇమేజ్ మనకి మైనస్ ఉంటుంది. అలాగే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు మాత్రం పాజిటివ్ ఉంటుంది. కాంకేవ్ లెన్స్లో ఎప్పుడూ కూడా వర్చువల్ ఇమేజెసే కాబట్టి హైట్ ఆఫ్ ద ఇమేజ్ మనకి హెచ్ఐ అనేది పాజిటివ్ ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అలాగే లెట్ us రివైజ్ కాన్వెక్స్ లెన్స్ ఎఫ్ ఈజ్ పాజిటివ్, యూ ఈజ్ నెగిటివ్, వి ఈజ్ పాజిటివ్ ఫర్ రియల్ ఇమేజెస్ అండ్ నెగిటివ్ ఫర్ వర్చువల్ ఇమేజెస్. ఫర్ ద కాంకేవ్ లెన్స్ ఎఫ్ యూ వి ఆల్ ఆర్ నెగిటివ్. హెచ్ఓ the height of the object is always positive whether it is convex or concave. But for the real images, the height of the image, height of the object always positive అని మనం చెప్పుకున్నాం. హైట్ ఆఫ్ ద ఇమేజ్కి వచ్చేసరికి మనకి కాన్వెక్స్ లెన్స్లో రియల్ ఇమేజ్ ఫామ్ అయినప్పుడు నెగిటివ్, వర్చువల్ ఇమేజ్ అయితే పాజిటివ్. కాంకేవ్ లెన్స్లో ఓన్లీ వర్చువల్ ఇమేజెస్ కాబట్టి మనకి హైట్ ఆఫ్ ద ఇమేజ్ హెచ్ఐ ఈజ్ పాజిటివ్ అనేది అవుతుంది. Now let us start the problems. The focal length of a converging lens, అంటే కన్వర్జింగ్ లెన్స్ అన్నా కాన్వెక్స్ లెన్స్ అన్నా కూడా మనకి ఒకటే. డైవర్జింగ్ లెన్స్ అన్నా కాంకేవ్ లెన్స్ అన్నా ఒకటే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఏ కన్వర్జింగ్ లెన్స్ అనగానే మనకు కాంకేవ్ లెన్స్ అనేది వేసుకుంటాం. ఫోకల్ లెంగ్త్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్ అనేది ఇవ్వటం జరిగింది. అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ 60 సెంటీమీటర్స్ ఫ్రమ్ ద లెన్స్. దట్ ఈజ్ ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు 60 సెంటీమీటర్స్. వేర్ విల్ ద ఇమేజ్ బీ ఫార్మ్డ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఇట్ అని అడగడం జరిగింది. అలాగే ఫైండ్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ అని కూడా అడిగారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎఫ్ వాల్యూ 20 సెంటీమీటర్స్. బికాజ్ ఇక్కడ మీరు చూసినట్లయితే కాన్వెక్స్ లెన్స్ ఎఫ్ పాజిటివ్, యూ నెగిటివ్ కాబట్టి ఎఫ్ 20 సెంటీమీటర్స్ వేసాం, యూ నెగిటివ్ కాబట్టి -60 సెంటీమీటర్స్ అనేది వేసాం.
ఇక్కడ వాట్ ఈస్ ద లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. అక్కడ మనం ఎఫ్ ప్లేస్లో 20 సబ్స్టిట్యూట్ చేసాము మనం, అలాగే 20 సబ్స్టిట్యూట్ చేసాము. వి మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి యూ ప్లేస్లో -60 వేసినప్పుడు ఇక్కడ మైనస్ మనకి ప్లస్ అయ్యి 1/60 అయింది. మనకి వి వాల్యూ కావాలి కాబట్టి 1/v ఈజ్ ఈక్వల్ టు 1/20 మైనస్ 1/60. మనం 60 ఎల్సిఎం తీసుకున్నట్లయితే 3 - 1 దట్ ఈజ్ 2/60, దట్ ఈజ్ 1/30. దట్ ఈజ్ v ఈజ్ ఈక్వల్ టు 1/v ఈజ్ ఈక్వల్ టు 1/30. సో v ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. v పాజిటివ్ వచ్చింది కాబట్టి దట్ ఈజ్ ద రియల్ ఇమేజ్, దట్ ఈజ్ ద రియల్ ఇమేజ్. అలాగే మ్యాగ్నిఫికేషన్ ఒకవేళ అడిగినప్పుడు m ఈజ్ ఈక్వల్ టు v/u. వాట్ ఈజ్ v? దట్ ఈజ్ 30. వాట్ ఈజ్ u? దట్ ఈజ్ -60. దట్ ఈజ్ 1/2 minus 1/2, that is minus 0.5. We have to write 0.5. Okay, 1/2. Okay. Now ఇప్పుడు మనకి v అనేది 30 సెంటీమీటర్స్ వచ్చింది. f వాల్యూ 20 సెంటీమీటర్స్ అయినప్పుడు u ఈజ్ ఈక్వల్ టు -60 సెంటీమీటర్స్ అయినప్పుడు v 30 వచ్చింది. కాబట్టి మనం చేసిన మనకి ఆన్సరు కరెక్టా కాదా అనేది వెరిఫై చేద్దాం. f ఈజ్ 20 సెంటీమీటర్స్, u ఈజ్ ఈక్వల్ టు -60 సెంటీమీటర్స్, v ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? v ఈజ్ ఈక్వల్ టు 30 అనేది మనకు వచ్చింది. కరెక్టా కాదా చెక్ చేద్దాం. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాను, f1, c1, f2, c2. ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 60 సెంటీమీటర్స్ ఉంది, ఫోకల్ లెంగ్త్ 20 సెంటీమీటర్స్ ఉంది. అంటే మనకి 2f తీసుకున్నా కూడా మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ 40. అంటే బియాండ్ c2 అనేది ఆబ్జెక్ట్ పెట్టారు. ఎందువల్లంటే ఇక్కడ మనకి ఫోకల్ లెంగ్త్ వచ్చేసరికి 20 సెంటీమీటర్స్, అలాగే రేడియస్ ఆఫ్ కర్వేచర్ వచ్చేసరికి 40 సెంటీమీటర్స్. మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ వచ్చేసరికి 60 ఉంది, అంటే బియాండ్ c2 పెట్టారు ఆబ్జెక్టు. ఇప్పుడు మనకి ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. ఇమేజ్ రియల్ ఇమేజ్ ఉంటుందా, డిమినిష్డ్ ఇమేజ్ ఉంటుందా, ఎలాంటి ఇమేజ్ ఉంటుంది, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ చూద్దాం. మన రే డయాగ్రామ్ కనుక చూసినట్లయితే మనకి ఇమేజ్ f1కి c1కి మధ్యలో ఇమేజ్ ఫామ్ అయింది. రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్. అంటే మనకి ఆన్సర్ ఎలా రావాలి? f1కి c1కి కాబట్టి ఆల్రెడీ మనకి f1 అనేది 20 సెంటీమీటర్స్ ఉంది. అంటే 20కి 40కి మధ్యలో, 20కి 40కి మధ్యలో ఆన్సర్ రావాలి. అంటే 30 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రియల్ ఇమేజ్, బికాస్ ప్లస్ అనే గుర్తు మనం సైన్ కన్వెన్షన్లో రియల్ ఇమేజ్ వేసుకుంటుందనే విషయం మనం చూసాము. అలాగే మన మ్యాగ్నిఫికేషన్ కట్టినప్పుడు మనకి అబ్జర్వ్ చేసినప్పుడు -12 వచ్చింది, అంటే 1 కంటే తక్కువగా ఉంది. సో డిమినిష్డ్ ఇమేజ్, కాబట్టి మన ఆన్సర్ కరెక్టే. ఈ విధంగా మనం వచ్చిన ఆన్సర్ని రే డయాగ్రామ్తో కంపేర్ చేసుకొని మనకు కరెక్ట్గా ఆన్సర్ వచ్చిందో లేదో కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. ఇక సెకండ్ ప్రాబ్లంకి వచ్చినట్లయితే, ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 10 centimeters is placed at a distance of 12 centimeters. That is, focal length is 10 centimeters and is placed at a distance of 12 centimeters from the wall. అంటే వాల్ నుంచి మనకి కాన్వెక్స్ లెన్స్కి ఉన్న డిస్టెన్స్ ఇచ్చారు. అంటే వాల్ అంటే ఏంటి, మనకి అది స్క్రీన్ లాగా ఉపయోగపడుతుంది. అంటే వాల్ మీద ఇమేజ్ అనేది మనకి ఫోకస్ అవుతుంది కాబట్టి ఈ 12 సెంటీమీటర్స్ మనకి ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది.
How far from the lens should be an object be placed so as to form its real image on the wall? U ఎంత ఉండాలి రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే అని అడగడం జరిగింది. కాన్వెక్స్ లెన్స్ మీరు చూసినట్లయితే ఎఫ్ పాజిటివ్ కాబట్టి ఎఫ్ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ తీసుకున్నారు. యూ నెగిటివ్, యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వి ఈజ్ పాజిటివ్ ఫర్ ద రియల్ ఇమేజ్ అండ్ నెగిటివ్ ఫర్ ద వర్చువల్ ఇమేజ్. ఇక్కడ రియల్ ఇమేజ్ మన స్క్రీన్ మీద మన ఇమేజ్ని క్యాప్చర్ చేస్తున్నామంటేనే రియల్ ఇమేజ్. కాబట్టి రియల్ ఇమేజ్ ఫామ్ అవ్వాలంటే ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉండాలి అని అడిగారు కాబట్టి వీని నేను ప్లస్గా తీసుకున్నాను. వి ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్. ఇప్పుడు లెన్స్ ఫార్ములాని అప్లై చేసినట్లయితే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u చూసినట్లయితే ఎఫ్ ప్లేస్లో నేను 10 సబ్స్టిట్యూట్ చేశాను, వి ప్లేస్లో 12 సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు u వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 1/u ఈజ్ ఈక్వల్ టు 1/12 మైనస్ 1/10 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. సో మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకి -2/120 దట్ ఈస్ -1/60. 1/u ఈజ్ ఈక్వల్ టు -1/60. సో u ఈజ్ ఈక్వల్ టు -60 సెంటీమీటర్స్. u ఈజ్ ఈక్వల్ టు -60 సెంటీమీటర్స్. ఓకే, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనం -60 సెంటీమీటర్స్ ఉండాలనే విషయం మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు మనం ఒకసారి వెరిఫికేషన్ చేసుకుందాం. అంటే ఇక్కడ మనకి ఎఫ్ వాల్యూ 10 ఉంది, వి వాల్యూ 12 ఉంది. వి 12 ఉంది అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, F1 C1 F2 C2. ఇప్పుడు ఎఫ్ వాల్యూ 10 అన్నారు, దిస్ ఈజ్ 10, ఎఫ్ వాల్యూ దిస్ ఈజ్ 10 అండ్ వి వాల్యూ ఈజ్ 12. అంటే F1కి C1కి మధ్యలో ఇమేజ్ ఫామ్ అయింది. F1కి C1కి మధ్యలో ఇమేజ్ ఫామ్ అయింది అంటే కంపల్సరీగా ఆబ్జెక్ట్ని మనం బియాండ్ C2 మీద పెట్టినప్పుడు మాత్రమే ఫామ్ అవుతుందనే విషయం మనకు తెలుసు. అంటే ఇది ఆల్రెడీ 10, ఇది 20, అంటే 20 కంటే మోర్ దాన్ మనకి రావాలి కాబట్టి u -60 వచ్చింది కాబట్టి మన ఆన్సరు కరెక్టే. చూడండి, బియాండ్ C2 దగ్గర పెట్టినప్పుడు మనకి F1కి C1కి మధ్యలో ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఎలాంటి ఇమేజ్ ఫామ్ అయింది? రియల్ ఇన్వర్టెడ్ అండ్ డిమినిష్డ్. ఫస్ట్ ప్రాబ్లంలో మనం చూసిన దాంట్లో ఎఫ్ యు ఇచ్చి మనకి వి వాల్యూ కనుక్కోమని, ఇమేజ్ డిస్టెన్స్ అలాగే నేచర్ ఆఫ్ ద ఇమేజ్ మనకి ఫైండ్ అవుట్ చేయమని చెప్పడం జరిగింది. సెకండ్ ప్రాబ్లంలో ఫోకల్ లెంగ్త్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అలాగే ఇమేజ్ డిస్టెన్స్ వి ఇచ్చి యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే if an object of 7 centimeters height is placed at a distance of 12 centimeters from a convex lens of focal length 8 centimeters, find the position, nature and height of the image అని అడగడం జరిగింది. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అన్నారు కాబట్టి మనం ఫస్ట్ సైన్ కన్వెన్షన్స్ వేసుకున్నట్లయితే ఎఫ్ పాజిటివ్, యూ నెగిటివ్ అండ్ వి ఇస్ ప్లస్ ఫర్ రియల్ ఇమేజెస్, నెగిటివ్ ఫర్ వర్చువల్ ఇమేజెస్. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని చూసినట్లయితే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫోకల్ లెంగ్త్ 8 సెంటీమీటర్స్ అన్నారు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. అలాగే నెక్స్ట్ మనకి ఫైండ్ ద పొజిషన్ అండ్ నేచర్ అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్. మనకి వి ఎంతో కనుక్కోమన్నారు. అలాగే మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ 7 సెంటీమీటర్స్ హైట్ అని కూడా ఇవ్వడం జరిగింది. 7 సెంటీమీటర్స్ హైట్ అన్నారు కాబట్టి హెచ్ఓ కూడా 7 సెంటీమీటర్స్గా మనం తీసుకోవచ్చు.
ఇక్కడ మనకి ఫోకల్ లెంగ్త్ 8 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మనకి 12 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎఫ్ వాల్యూ యూ వాల్యూ మన దగ్గర ఉంది కాబట్టి వి వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1/f ఈజ్ ఈక్వల్ ఆల్రెడీ ఎఫ్ మనకి కాన్వెక్స్ లెన్స్ కాబట్టి పాజిటివ్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది అనుకున్నాం కాబట్టి యూ మైనస్ వేసాను, ఎఫ్ పాజిటివ్ వేసాను. బై యూజింగ్ ద లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ 1/v మైనస్ 1/u. ఎఫ్ ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేశాను. అలాగే యూ ప్లేస్లో -12 మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1/8 ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/12 అనేది వచ్చింది. మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సింది ఇమేజ్ డిస్టెన్స్ కాబట్టి 1/v ఈజ్ ఈక్వల్ టు 1/8 మైనస్ 1/12. నేను ఎల్సిఎం తీసుకొని 12 × 8 ఎల్సిఎం తీసుకొని మనం చేసినట్లయితే మనకి 4/96 దట్ ఈజ్ 1/24. అంటే 1/v ఈజ్ ఈక్వల్ టు 1/24 కాబట్టి v ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. v పాజిటివ్ వచ్చింది కాబట్టి దట్ ఈజ్ ద రియల్ ఇమేజ్. అంటే ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఎఫ్ 8 సెంటీమీటర్స్, యూ 12 సెంటీమీటర్స్ అంటే 2f అంటే 16 కాబట్టి ఆబ్జెక్ట్ని ఎఫ్కి 2fకి మధ్యలో, ఎఫ్కి సికి మధ్యలో పెట్టారు. అంటే ఇమేజ్ మనకి బియాండ్ మనకి C2 అనేది ఫామ్ అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో బియాండ్ C2 కాబట్టి రియల్ ఇన్వర్టెడ్ మ్యాగ్నిఫైడ్ బియాండ్ C. ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ ద ఇమేజ్తో పాటుగా హైట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా మనల్ని కనుక్కోమంటం జరిగింది. కాబట్టి హైట్ ఆఫ్ ద ఇమేజ్ కావాలి అని అన్నప్పుడు మనకి మ్యాగ్నిఫికేషన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. magnification is equal to, for the lenses magnification is equal to V by U, that is the image distance by object distance, or HI by HO, height of the image by height of the object. Here magnification is equal to V by U. Already మనకి V 24 అని మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము. యూ వాల్యూ -12 అని మనకి మన దగ్గర డేటాలో ఉంది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు -2. మైనస్ రిప్రజెంట్స్ ద రియల్ ఇమేజ్. గుర్తుపెట్టుకోండి, రియల్ అంటే అక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అయిందని మనకి వెంటనే క్లారిటీ అనేది వస్తుంది. హైట్ ఇక్కడ మనకి మ్యాగ్నిఫికేషన్ m ఈజ్ ఈక్వల్ టు -2 అని వచ్చింది. అలాగే మ్యాగ్నిఫికేషన్కి మనం 2 ఫార్ములా అనేది నేర్చుకున్నాము. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు V by U అనొచ్చు, లేదా HI by HO అనొచ్చు. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ HO ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్స్ కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, దట్ ఈస్ HI by HO, దట్ ఈస్ HI by 7. ఆల్రెడీ మనం మ్యాగ్నిఫికేషన్ -2 అని క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి -2 ఈజ్ ఈక్వల్ టు HI by 7, that is HI is equal to -14 centimeters. That is height of the image is -14, minus that symbolizes that distance is, that is the real image. HI is -14 centimeters, that is the height of the image is 14 centimeters. Okay, now let us see మనకి వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేద్దాం. ఇక్కడ మనం కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నప్పుడు F1 C1 F2 C2, ఇక్కడ మనకి ఫోకల్ లెంగ్త్ అనేది 8 సెంటీమీటర్స్ అనేది ఉంది. అలాగే C2 వచ్చేసరికి మనకి 16 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇక్కడ 12 అన్నారు కాబట్టి F2కి C2కి మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు మనకి ఇమేజ్ అనేది బియాండ్ C1 అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 8, ఇది 16 అని ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే 16 కంటే ఎక్కువ ఉండాలి బియాండ్ C1 కాబట్టి V ఈజ్ ఈక్వల్ 24 కాబట్టి మనకి వచ్చిన ఆన్సరు కరెక్టే. కాబట్టి బియాండ్ C1 అనేది ఫామ్ అయింది. ఓకే, నౌ లెట్ us see another problem. An object 4 centimeters height is placed at a distance of 10 centimeters from a convex lens of focal length 20 centimeters. Find the position, nature and size of the image. ఇక్కడ మనకి ఫోకల్ లెంగ్త్ 20 సెంటీమీటర్స్ అని ఇవ్వడం జరిగింది.
focal length 20 centimeters. So f is equal to 20. And the object is placed at a distance of 10 centimeters from a convex lens. కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 10 అన్నారు కాబట్టి 10 సెంటీమీటర్స్ వేసుకున్నాం. కాన్వెక్స్ లెన్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మీరు సైన్ కన్వెన్షన్స్ కనుక చూసినట్లయితే మనకి ఎఫ్ పాజిటివ్, సో ఎఫ్ పాజిటివ్ కాబట్టి ఎఫ్ +20 వేసాం. యూ మైనస్ కాబట్టి యూ -10 తీసుకున్నాం. ఇప్పుడు మనం వి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v - 1/u. దిస్ ఈజ్ ద లెన్స్ ఫార్ములా. ఎఫ్ ప్లేస్లో 20 వేసాను, యూ ప్లేస్లో -10 వేసినప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చింది. సో 1/v ఈజ్ ఈక్వల్ టు 1/20 - 1/10. సో 1/v ఈజ్ ఈక్వల్ టు -1/20, దట్ ఈస్ v ఈజ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్స్. -20 సెంటీమీటర్స్ వి మైనస్ వచ్చింది అనగానే మనకి ఫామ్ అయింది వర్చువల్ ఇమేజ్ అనే విషయం మనకి అర్థమవుతుంది. అంటే మనకి కాన్వెక్స్ లెన్స్లో వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ ద పోల్. ఒక్కసారి వెరిఫై చేద్దాం. అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి కాన్వెక్స్ లెన్స్ ఉంది. ఇక్కడ ఎఫ్ వాల్యూ మనం అబ్జర్వ్ చేస్తే 20 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ 20 సెంటీమీటర్స్. బట్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ 10 సెంటీమీటర్స్ ఓన్లీ. అంటే మనకి ఎఫ్కి పీకి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంది. అప్పుడు మనకి ఈ కేసులో మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనే విషయం మనకి తెలుసు. కాబట్టి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి వి మైనస్ మనకి -20 వచ్చింది. వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ బిహైండ్ ద లెన్స్ ఉంటుంది. నేచర్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసరికి వర్చువల్ ఎరెక్ట్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది మనకి ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఇంకొక విషయం కూడా మనం చేయాల్సి ఉంది. ఇప్పుడు మనం మనకి ఓన్లీ వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ కట్టాము, వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ కట్టాము. ఇప్పుడు హైట్ ఆఫ్ ద ఇమేజ్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి, సైజ్ ఆఫ్ ద ఇమేజ్. అంటే దీనికోసమని మనం మ్యాగ్నిఫికేషన్కి మనకి 2 ఫార్ములే ఉన్నాయి. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు v/u or magnification is equal to hi/ho. That is the height of the image by height of the object. ఫస్ట్ మ్యాగ్నిఫికేషన్ v/u వేసుకున్నట్లయితే v ఆల్రెడీ మనకి -20 వచ్చింది, u -10, కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు 2. మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ వాల్యూ ఉంది అనగానే మనకి ఏర్పడింది వర్చువల్ ఇమేజ్ అనే విషయం మనకి అర్థమవుతుంది. ఆల్రెడీ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ హెచ్ఓ మనకి 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, దట్ ఈస్ hi/ho. హెచ్ఐ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆల్రెడీ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 4 అని ఇచ్చారు కాబట్టి 2 ఈజ్ ఈక్వల్ టు hi/4, దట్ ఈస్ హైట్ ఆఫ్ ద ఇమేజ్, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. సో మనకి ఆబ్జెక్ట్ హైట్ కంటే కూడా ఇమేజ్ హైట్ ఎక్కువగా ఉంది. సో మనకి ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అయింది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. అంటే ఈ విషయం ఇలా మనకి ఫోకస్కి పోల్కి మధ్యలో పెట్టినప్పుడు, ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు మనకి వర్చువల్ ఎరెక్ట్ అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనే విషయం మనకి క్లారిటీగా అర్థమైంది. లెట్ us go to the another problem. A small object is placed in front of a convex lens of 5 centimeters focal length that a virtual image is formed at a distance of 25 centimeters. Find the magnification. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ అన్నారు కాబట్టి కాన్వెక్స్ లెన్స్ యొక్క సైన్ కన్వెన్షన్స్ FUV, F పాజిటివ్, U మైనస్. ఇక్కడ మనకి వర్చువల్ ఇమేజ్ అంటే నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది వర్చువల్ అని, కాబట్టి వీని మనం మైనస్గా తీసుకోవాలి.
క్లియర్గా ప్రాబ్లంలో వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అని ఇవ్వడం జరిగింది ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 సెంటీమీటర్స్. సో మనకి వి -25 సెంటీమీటర్స్గా తీసుకున్నాం, ఎందుకని వర్చువల్ ఇమేజ్ కాబట్టి. అలాగే దే ఆస్క్డ్ యూ టు ఫైండ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఎస్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, ఫోకల్ లెంగ్త్ 5 centimeters focal length, so f is equal to 5 centimeters. Okay, v is equal to -25 centimeters. What is the object distance and what is the magnification? ఇక్కడ మనకి ఎఫ్ ఇచ్చారు, వి ఇచ్చారు, యూ కనుక్కోమన్నారు కాబట్టి లెన్స్ ఫార్ములా వేసాము. 1/f is equal to 1/v minus 1/u. మనకి కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఎఫ్ వాల్యూ పాజిటివ్ కాబట్టి 5 వేసాను. వి ప్లేస్లో ఇది వర్చువల్ ఇమేజ్ కాబట్టి -25 వేసాను. 1/u కావాలి కాబట్టి 1/25 -1/5 అనేది వేయటం జరిగింది. మీరు చూసినట్లయితే -1/25 -1/5 చూసినట్లయితే -6/25, దట్ ఈజ్ u ఈజ్ ఈక్వల్ టు -25/6, దట్ ఈజ్ యూ వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివే ఉంటుంది కాబట్టి -25/6 centimeters. If you want to calculate the magnification v by u, that is -25/-25/6, that is 6. Magnification is 6. Magnification is positive means the image formed is a virtual image. Now let us see. ఇక్కడ మనం ఇచ్చిన డేటా మనకు వచ్చింది, ఇది కరెక్టా కదా ఒకసారి వెరిఫై చేద్దాం. ఎఫ్ వాల్యూ 5 సెంటీమీటర్స్ అన్నారు, కాన్వెక్స్ లెన్స్ అన్నారు కాబట్టి కాన్వెక్స్ లెన్స్ వేసాను. ఎఫ్ వాల్యూ 5 సెంటీమీటర్స్ అని ఇవ్వటం జరిగింది. యూ మనకి తెలియదు. వీనేమో కాన్వెక్స్ లెన్స్లో వాళ్ళు ఇమేజ్ అనేది వర్చువల్ ఇమేజ్ అన్నారు కాబట్టి కంపల్సరీగా వర్చువల్ ఇమేజ్ కాన్వెక్స్ లెన్స్లో ఫామ్ అయ్యేది ఒకే ఒక కేసులో, అది వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ కెప్ట్ ఇన్ బిట్వీన్ ద ఫోకస్ అండ్ ద పోల్. అంటే 5 సెంటీమీటర్స్ కంటే కూడా మనకి తక్కువగా రావాలి మనకి ఆన్సర్. సో u ఈజ్ ఈక్వల్ టు -25/6. కాబట్టి మనకి 5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా వచ్చింది కాబట్టి our answer is correct. And the magnification is also 6 కాబట్టి enlarged image ఫామ్ అయింది. ఈ విధంగా మనం ప్రాబ్లం చేసిన తర్వాత రే డయాగ్రామ్ ద్వారా కూడా మనం ఒక్కసారి దాన్ని చెక్అవుట్ చేసుకున్నట్లయితే వెదర్ ద గివెన్ ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్ అనేది మనం వెంటనే వెరిఫై చేసుకోవచ్చు. The magnification produced by a spherical lens is +2.5. What is the nature of the image and lens? Magnification పాజిటివ్ అయింది అంటే ఇమేజ్ ఈజ్ వర్చువల్ అని, ఎరెక్ట్ అని, మ్యాగ్నిఫైడ్ అని మనం వెంటనే ఐడెంటిఫై చేయాలి. What is the nature of the image formed by a convex lens if the magnification produced by a convex lens is -0.5? మ్యాగ్నిఫికేషన్ మైనస్ అనగానే ఇమేజ్ ఈజ్ రియల్ ఇన్వర్టెడ్, దట్ ఈస్ 0.5 అన్నారు కాబట్టి <1 కాబట్టి మనకి డిమినిష్డ్. ఎప్పుడైనా మ్యాగ్నిఫికేషన్ 1 ఉంది అంటే సేమ్ సైజ్ అని, మ్యాగ్నిఫికేషన్ <1 కనుక ఉన్నట్లయితే డిమినిష్డ్ ఇమేజ్ అని, మ్యాగ్నిఫికేషన్ <1 అయితే మనకి ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని మనం వెంటనే ఐడెంటిఫై చేయాలి. అలాగే మ్యాగ్నిఫికేషన్ సైన్ నెగిటివ్ ఉన్నట్లయితే దట్ ఈస్ ద రియల్ ఇమేజ్ అని, పాజిటివ్ ఉన్నట్లయితే దట్ ఈస్ ద వర్చువల్ ఇమేజ్ అని వెంటనే మనం ఐడెంటిఫై చేయాలి. ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ఏ స్పెరికల్ లెన్స్ ఈజ్ +0.5. వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద లెన్స్ అండ్ ఇమేజ్? మ్యాగ్నిఫికేషన్ పాజిటివ్ ఉంది కాబట్టి ద ఇమేజ్ ఈజ్ వర్చువల్, ఎరెక్ట్ అండ్ హియర్ అండ్ వర్చువల్. పాజిటివ్ ఉంది కాబట్టి వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఎరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎరెక్ట్. అలాగే మ్యాగ్నిఫికేషను <1 ఉంది కాబట్టి డిమినిష్డ్. కాబట్టి ఈ విధంగా మనం నేచర్ ఆఫ్ ద
మనకి ఇమేజ్ అడిగినప్పుడు మనం రాయడానికి అవకాశం ఉంటుంది మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఇచ్చినప్పుడు. ఒక్కొక్కసారి ఎగ్జామ్స్లో ప్రాబ్లం అనేది చేయకుండా మనం వెంటనే ఆన్సర్ని ఐడెంటిఫై చేసే విధంగా కూడా ఉంటాయి. ఎట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ కన్వర్జింగ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 12 centimeters must an object be placed in order that an image of magnification 1 will be produced. మ్యాగ్నిఫికేషన్ 1 మనకి 1 వచ్చింది అంటే ఇమేజ్ అంటే ఇమేజ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా సేమ్గా ఉంటుంది. ఇది మనకి కాన్వెక్స్ లెన్స్లో C1 దగ్గర పెట్టినప్పుడు C2 దగ్గర మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఫోకల్ లెంగ్త్ 12 centimeters అన్నారు, మ్యాగ్నిఫికేషన్ 1 అన్నారు. కాబట్టి రేడియస్ ఆఫ్ కర్వేచర్ 24 centimeters. కాబట్టి ఇమేజ్ డిస్టెన్స్ 24 centimeters ఉంటుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా 24 centimeters ఉంటుంది. మ్యాగ్నిఫికేషన్ 1 అన్నప్పుడు ఈ విషయం ఇచ్చినప్పుడు, అలాగే ఫోకల్ లెంగ్త్ ఇచ్చినప్పుడు U 24 అండ్ V ఈజ్ ఆల్సో 24 centimeters. ఈ విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒక కాన్వెక్స్ లెన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే C2 దగ్గర మనకి ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు C1 దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ ఆఫ్ కర్వేచర్. Next, we shall go to the another problem. If an object is placed at a distance of 50 centimeters from a concave lens of focal length 20 centimeters, find the position, nature and height of the image. ఇక్కడ మనకి కాంకేవ్ లెన్స్ అని ఇవ్వడం జరిగింది. కాంకేవ్ లెన్స్లో ఫోకల్ లెంగ్త్ కానీ ఇమేజ్ డిస్టెన్స్ కానీ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కానీ FUV ఆల్ ఆర్ నెగిటివ్. అలాగే కాంకేవ్ లెన్స్ ఆల్వేస్ ఫార్మ్స్ ఓన్లీ వర్చువల్ ఇమేజెస్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి ఫోకల్ లెంగ్త్ మనకి 20 centimeters ఇచ్చారు కాబట్టి F మైనస్ కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు -20. అలాగే మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 50 అని ఇచ్చారు కాబట్టి U ఈజ్ ఈక్వల్ టు -50. V వాల్యూ కనుక్కోమన్నారు. By using the lens formula 1/f is equal to 1/v minus 1/u మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే F వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -20, అలాగే U వాల్యూ -50 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ప్లస్ అవుతుంది. సో 1/v ఈజ్ ఈక్వల్ టు -1/20 -1/50 అవుతుంది. మనం LCM తీసుకొని 50 × 20 తీసుకొని చేసినట్లయితే 100 LCM తీసుకుని చేసినట్లయితే -7/100, దట్ ఈస్ V ఈజ్ ఈక్వల్ టు -100/7 centimeters, దట్ ఈస్ -14.28 centimeters. V మైనస్ వచ్చింది చూడండి, అంటే వర్చువల్ ఎరెక్ట్ డిమినిష్డ్ ఇమేజ్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకి కాంకేవ్ లెన్స్లో F -20 U -50 ఉన్నప్పుడు V వాల్యూ అబ్జర్వ్ చేసినట్లయితే మీరు V కాంకేవ్ లెన్స్లో మన ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ we shall get only the diminished images and virtual and diminished images only by using a concave lens. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. Thank you children. Please subscribe this channel.